గుట్ట ఎక్కేటప్పుడే మీకు 2 సమాధులు కనిపిస్తాయి. ఇటు చూడొచ్చు. ఈ 2 సమాధులనే అమ్మాజీ సమాధులు అని అంటారు. ఇప్పుడు మనం వచ్చేసి సయ్యద్ పీర్ పహాడి బాబా వారు రామగిరి కిల నుండి ఇక్కడ ఉన్నటువంటి బేగంపేట గుట్టకు తన యొక్క గుర్రంతో రావడం జరిగింది. ఆ గుర్రం అచ్చులు ఉన్న ప్రదేశం చూపిస్తా. ఆయన వేసిన 2 అడుగులు, ఒకటి ఇక్కడ బేగంపేట గుట్ట, రెండోది నాగపూర్లో వేయడం జరిగింది. ఆ గుర్రం అచ్చులు చూడవచ్చు. ఆ గుర్రం వచ్చే సమయంలో తోకను పట్టుకొని వచ్చిన పిల్లి అచ్చులు కూడా ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఇది గుర్రం అచ్చులు. ఆ గుర్రం డెక్క, బంగారు డెక్క ఉన్న ప్రదేశం చూడవచ్చు. గుర్రం డెక్క, పిల్లి వెనక తోకతో వచ్చిన అడుగులు చూడవచ్చు. పిల్లి అడుగులు చూస్తున్నారు కదా, ఇవి పిల్లి అడుగులు. ఇప్పుడు మనం వచ్చేసి గుట్ట పైన ఉన్నటువంటి సయ్యద్ పీర్ పహాడ్ బాబా గారి యొక్క సమాధి దగ్గరికి అయితే రావడం జరిగింది. చూడవచ్చు, భక్తులు ఇక్కడ వారి యొక్క కోరికలు కోరడం అయితే జరుగుతుంది. ఇక్కడ జెండా అయితే పెడతారు. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఇక్కడ వచ్చేసి బాబా వారి సమాధితో పాటు వారి యొక్క 2 తమ్ముళ్ళ సమాధులు కూడా ఇక్కడ ఉన్నాయి. చూడొచ్చు, మొత్తం 3. 4వ తమ్ముని యొక్క సమాధి వచ్చేసి సిరువంచలో ఉంటుంది. మొత్తం 4 అన్నదమ్ముల్లో చుట్టూ వైపు 4 దిక్కులు చూడొచ్చు, నూనె అనేది ఉంటుంది. భక్తులు వారి యొక్క సమస్యలు తగ్గించుకోవడం కోసం ఈ నూనె అయితే పెట్టుకోవడం జరుగుతుంది. వారి యొక్క కోరికలు నెరవేరడం కోసం చూడొచ్చు, తాళాలు అనేది ఇలా వేయడం అయితే జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, పూర్తి వీడియోలోకి వెళ్దాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలీ విహారీ. ఇవాళ మనం వచ్చేసి పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి సయ్యద్ పీర్ పహాడి బాబా దర్గాకి వచ్చాం. దీన్నే బేగంపేట దర్గా అని కూడా అంటారు. ఇక్కడ ఉరుసు జాతర చాలా వైభవంగా జరుగుతుంది. చాలా చుట్టుపక్కల ప్రదేశాల నుంచి అయితే దీన్ని చూడడానికి అయితే రావడం జరుగుతుంది. అయితే దీని గురించి చెప్పే ముందు ఒకసారి లోపలికి వెళ్ళి చూపిస్తా. ఒకసారి ఎంట్రెన్స్ చూడండి ఎలా ఉందో. చూస్తున్నారు, ఇది వచ్చేసి ఎంట్రెన్స్. ఇప్పుడు మనం ఇటువైపు చూపిస్తా. 2 వైపులా ఎక్కేటప్పుడు భక్తులు ఇక్కడ అగరబస్తీలు, కొబ్బరికాయలు అయితే కొట్టడం జరుగుతుంది. చూస్తున్నారు కదా పైకి. మరియు అవతల వైపు వెళ్దాం. ఇక్కడ చూడవచ్చు, పైన సవారి అనేది ఉంది. చూడవచ్చు, మీరు పైన చూస్తే కనిపిస్తుంది. జెండా అయితే కట్టడం జరిగింది. మరియు ఇక్కడ కొబ్బరికాయలను, ఊదుబస్తీలు ఎదుక సమర్పిస్తాయి. అయితే ఈ యొక్క దర్గా గురించి స్టోరీ చెప్పాల్సి వస్తే, ఈ సయ్యద్ పీర్ పహాడి బాబా వీరు 4 అన్నదమ్ములు. 4 3 సమాధులు అయితే మనకు మీదికి వెళ్తే అక్కడ కనిపిస్తుంది. ఇంకొక సమాధి వచ్చేసి సిరువంచలో ఉంటుంది. ఓకేనా. అయితే ఇక్కడ దీనికి ముందు సయ్యద్ పీర్ పహాడి బాబా రామగిరి కిలపై ఉండేవారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తెల్ల గుర్రం ఉండేది అతనికి. అక్కడికి వెళ్ళిన తర్వాత అది అంత సౌకర్యవంతంగా లేదని చెప్పి అతని యొక్క గుర్రం నుంచి అక్కడ రామగిరి కిల నుంచి ఇక్కడ బేగంపేట మీదికి అయితే దూకడం జరిగింది. ఆయన దూకినందుకు ఇక్కడ పైన మీరు అతని యొక్క సమాధి, అమ్మాజీల సమాధి మరియు గుర్రం యొక్క సమాధిలు అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఇలా మీదికి వెళ్తాం మెట్ల ద్వారా. మీదికి వెళ్ళినప్పుడు ఫస్ట్ మీకు వచ్చేసి అమ్మాజీ సమాధి కనిపిస్తుంది. దాని తర్వాత బాబా గారు గుర్రంతో పాటు రామగిరి కిల నుండి బేగంపేట గుట్ట మీదకి దూకినప్పుడు గుర్రం అచ్చులు మరియు తోకతో వచ్చిన పిల్లి అచ్చులు చూడవచ్చు. ఇంకా మీదికి వెళ్తే అక్కడ హజరత్ పీర్ పహాడి బాబా వారి యొక్క సమాధి అయితే పైన కనిపిస్తుంది. ఇప్పుడు మనం పైకి వెళ్తూ మీకు స్టోరీ అనేది చెప్తా. వెళ్దాం పదండి. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం. ఇక్కడ చూడవచ్చు, పేర్లు అనేటివి ఉన్నాయి కింద నుంచి. అయితే మొదట ఇక్కడికి వచ్చినప్పుడు అయితే
ఇక్కడ మెట్లు అనేటివి ఉండేవి కావు, మెట్లు అనేటివి లేవు అన్నట్టు. తర్వాత భక్తులు వారి యొక్క కోరికలు నెరవేరడంతో 5 మెట్లు 4 మెట్లు ఇలా వాళ్ళు మెట్లు అనేటివి ఇక్కడ చూడొచ్చు పేర్లు. ఇలా వాళ్ళు మెట్లు కట్టించుకొని వాళ్ళు మొక్కుకు ఇలా 5 మెట్లు 10 మెట్లు ఇట్లా కడుతూ కింది దాకా వచ్చాయి. అందుకే ఇక్కడ మీరు చూస్తే దాదాపు మెట్లు అన్నిటికీ పేర్లు ఉంటాయి. దీని వెనుకున్న స్టోరీ ఇది. మెట్లది భక్తులే కట్టించడం జరిగింది వాళ్ళ యొక్క కోరికలు నెరవేరితే. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం. చుట్టూ గ్రీనరీ మాత్రం సూపర్బ్ ఉంది. అంటే ప్లేస్ కూడా మంచి వెకేషన్ స్పాట్. బయట చూడవచ్చు, పిల్లలతో కూడా రావచ్చు. చుట్టూ చూడవచ్చు, ఎటు చూసినా కూడా గ్రీనరీ. అటువైపు చూడవచ్చు, చూస్తున్నారుగా చుట్టూ. ఓకే, ఇప్పుడు మనం మీదికి వెళ్తున్నాం. ఇక్కడ పక్కకు అటువైపు ఇటువైపు చూస్తే చెట్లకు చూడవచ్చు. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కాబట్టి దాదాపు మొత్తం ఎండిపోయినాయి ఆకులు అన్నిటి. వర్షాకాలంలో మాత్రం సూపర్బ్ ఉంటుంది. దాదాపు వర్షాకాలంలో కూడా మళ్ళీ ఒకసారి వీడియో తీసే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే చూడడానికి ఎక్సలెంట్ ఉంటుంది. అప్పుడు ఈ పక్కకున్న బండలు కూడా చూడవచ్చు. వ్యూ అనేది హైలైట్ ఉంటుంది. చూస్తున్నారు కదా చుట్టూ ఎలా ఉంది. ఎవరైనా ఇంతకుముందు వచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం కామెంట్లో కామెంట్ చేయండి వచ్చిరని. ఇంకా మనం మీదికి వెళ్ళాలి. రోడ్డు సౌకర్యం మాత్రం బాగుంది. అంటే మొత్తం హైవే రోడ్సే ఉన్నాయి. దాదాపు రోడ్స్ అనేటివి మన డాంబర్ రోడ్లే రావచ్చు. 2 వీలర్ 4 వీలర్ ఏదైనా రావచ్చు. సౌకర్యవంతమైన రోడ్స్ ఉన్నాయి. చూస్తున్నారు చుట్టేలా ఉంది. మనకు మీరు చూస్తే పైన లైటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. చూస్తున్నారుగా ఈ లైటింగ్ ఫెసిలిటీ పోల్స్ ఇట్లా ఉండడం వల్ల ఉరుసు జాతర జరిగినప్పుడు మీద మొత్తం లైటింగ్స్ తోటి సూపర్బ్ ఉంటుంది. అప్పుడు కూడా దాదాపు ఉరుసు జాతరలో కూడా మళ్ళీ చూపించేందుకైతే ట్రై చేస్తాను నేను. ఓకేనా, వెళ్దాం పద. ఇప్పుడు మనం పైన ఉన్నటువంటి అమ్మాజీ మరియు గుర్రం యొక్క సమాధులు పైన ఉన్నాయి. దగ్గరకు అయితే వచ్చాము, చూపించే ప్రయత్నం చేస్తాను. అక్కడ దగ్గరికి వెళ్ళి చూస్తున్నారుగా వీడికి ఆల్మోస్ట్ హాఫ్ జర్నీ అనేది అయితే పూర్తయింది. బాబా వారి సమాధి అయితే పైన ఉంది. ముందు స్టార్టింగ్ ఎంట్రన్స్ ఉంది చూడొచ్చు. ఇక్కడ చూస్తే ఇక్కడ అమ్మాజీ వారి సమాధులు ఉంటాయి. చూసారు ఎలా ఉందో ఇక్కడ చూడవచ్చు. అమ్మాజీ వారి సమాధిని చూడండి. చూసారుగా భక్తులు ఇక్కడ ఊద్బస్తీలు గిట్ల ఇక్కడ పెడతారు. అక్కడ వారు తీసుకొచ్చిన జెండాలు ఏవైతే ఉంటాయో జెండాలు అవి వచ్చేసి అక్కడ పెడతారు. చూస్తున్నారు కదా అవన్నీ జెండాలు. ఉరుసు జాతర వచ్చినప్పుడు దాదాపు ఉరుసు జాతరలో చాదర్ గంధం అనేది ప్రథమంగా దాదాపు భక్తులు అనేవారు సమర్పిస్తారు. దీనికి కులమత భేదాలు ఏదీ లేకుండా చాలామంది, ఈవెన్ ఇప్పుడు కూడా నేను వచ్చినప్పుడు దాదాపు ఒక 50-60 మంది హిందువులు కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఇది అందరు అన్నదమ్ముల వల్ల కలిసిమెలిసి చేసుకునే జాతర. మళ్ళీ చాలామంది భక్తులు అయితే రావడం జరుగుతుంది. మొక్కులుగా ఇక్కడ గాజులు వారి యొక్క మొక్కులు ఇక్కడ కట్టడం జరుగుతుంది. మరియు అక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ చాదర్ సమర్పిస్తారు, గంధం కూడా ఉంటుంది అప్పుడు ఉరుసు జాతర అప్పుడు. ఇక్కడ మీరు చూస్తే భక్తులు వారి యొక్క కోరికలు నెరవేరడం కోసం తాళాలన్నిటివి కూడా కట్టడం జరుగుతుంది. చూస్తే కింద చూస్తే ఇంకా మీకు చాలా కనిపిస్తాయి ఇట్లా పాతయి తాళాలు అనేటివి వేయడం జరుగుతుంది వాళ్ళు కోరికలు కోరి. చూస్తున్నారు కదా కింద అయితే ఇంకా చాలా ఉంటాయి. పైకి వెళ్దాం, పైన కూడా చూపిస్తా. ఇక్కడ కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎలా ఉందో.
ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మీదకి వెళ్ళాలి, అక్కడ కూడా మీకు చూపిస్తా గుర్రం అడుగులు కూడా. ఓకేనా, వెళ్దాం. ఓకేనా, ఇప్పుడు ఇంతకుముందు అయితే మీరు చూశారు కదా అమ్మాజీ వారి యొక్క సమాధులు. ఇప్పుడు మనం పైకి వెళ్దాం. ఇప్పుడు వెళ్ళే దారిలో మీకు ఇక్కడ నాగశావలి బాబా వారి యొక్క ప్లేస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ దాదాపు గంధం అనేది భక్తులు చేతులతో ఇలా సమర్పిస్తారు. దాదాపు చాలామంది ఉరుసు అప్పుడు చాలామంది భక్తులు గంధం తీసుకొచ్చి ఇక్కడ పెడతారు నాగశావలి బాబాకు. మీరు చూడొచ్చు అక్కడ. ఓకేనా, ఇక్కడ అగరబస్తీలు అనేది పెట్టేసి కొబ్బరికాయలు కూడా కొట్టేవారు కొడతారు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కాస్త మీదికి వెళ్తే గుర్రం అడుగులు అనేది మీకు కనిపిస్తాయి. వెనక తోక పట్టుకొని వచ్చిన పిల్లి అడుగులు కూడా ఉంటాయి, అది చూపిస్తా. మీదికి వెళ్దాం పదండి. ఇప్పుడు మనం మీరు ఎంత ఎగ్జైటింగ్గా వెయిట్ చేసే గుర్రం అచ్చులు ఉన్న ప్రదేశానికి వెళ్తున్నాం. గుర్రం తోక పట్టుకొని వచ్చినటువంటి పిల్లి అడుగులు కూడా చూపిస్తా, కూర్చున్న ప్రదేశం కూడా చూడవచ్చు. వాతావరణం మాత్రం చల్లగా ఉంది. ప్రకృతి కూడా మనకి ఈరోజు కాస్త కరణిచ్చేది, ఎందుకంటే చల్లగా ఉంది కాబట్టి. ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఏదైతే చూసేటివి ఉంటాయో అది మీకు ఇక్కడ గ్రీన్ కలర్లో వాళ్ళు మార్కింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది, ఈజీగా ఐడెంటిఫికేషన్ కోసం. ఇప్పుడు వచ్చేసి మీరు చూస్తే ఇది వచ్చేసి గుర్రం అడుగులు, గుర్రం డెక్కలు అంటారు చూడ, అడుగులు టిక్ టిక్ టిక్, ఇవి వచ్చేసి గుర్రం అడుగులు చూస్తున్నారు కదా, చూడవచ్చు. ఇక్కడ చూడవచ్చు మీరు, ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది గుర్రం డెక్క ఆకారం అనేది. ఇక్కడ కరెక్ట్ ఉంటుంది చూడండి, కరెక్ట్ వాటి కింద భాగం కాలుది డెక్కలు చూస్తున్నారు కదా, గుర్రం డెక్కలు అడుగులు. అయితే ఈ యొక్క గుర్రం వచ్చే టైంలో గుర్రం తోక పట్టుకొని పిల్లి వచ్చిందన్న కదా, పిల్లి అడుగులు చూడవచ్చు చిన్న చిన్నవి. గుర్రం తోక పట్టుకొని చిన్నగా పిల్లి అడుగులు ఉంటాయి, గుర్రం డెక్క అడుగులు వెనుక. ఇలా రామగిరి కిలో నుంచి గుర్రం ఒకే జంప్లో ఇక్కడికి దూకినప్పుడు తోక పట్టుకొని వచ్చినటువంటి పిల్లి అడుగులు, దాంతోపాటు గుర్రం అడుగులు కూడా చూశారు కదా. ఇదే వచ్చేసి ఆ ప్రదేశం, చూడచ్చు ఎలా ఉందో. చుట్టూ చూడండి బాబా, చూస్తున్నా కదా సూపర్ అనిపిస్తుంది. ఎటు చూసినా కూడా వాతావరణం మాత్రం హైలైట్. ఇంకా వర్షాకాలం వస్తే మాత్రం ఎక్సలెంట్ ఫీలింగ్ ఉంటుంది, ఎందుకంటే చెట్లు మొత్తం ఆకులతోటి మంచి ప్రకృతి వాతావరణంలో మంచిగా ఫుడ్ కుకింగ్ కూడా చేసుకోవచ్చు. కింద మా మమ్మీ డాడీ ఇట్లా కింద రెడీ చేస్తారు ఫుడ్. మంచి అట్మాస్ఫియర్లో ఉంది, అంటే మంచిగా మీరు ఇక్కడికి రావచ్చు, చూసిన ఒక ప్రదేశం చూడవచ్చు, హిస్టారికల్ ప్లేస్. దీంతోపాటు మీకు మంచి టైం స్పెండింగ్ కూడా అవుతుంది. ఇక్కడ కింద అన్ని వసతులు ఉన్నాయి, వాటర్ ఫెసిలిటీ ఉన్నాయి, కరెంట్ ఫెసిలిటీ, ప్రతి ఒక్క ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి నాకు ఇది మంచిగా అనిపించింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మెయిన్ బాబా వారి సమాధి దగ్గరికి అయితే వెళ్తున్నాం, ఆడికి వెళ్ళి చూపిస్తాం. ఇప్పుడు మనం వచ్చేసి సయ్యద్ పీర్ పహాడీ బాబా వారి యొక్క సమాధి దగ్గరికి అయితే వెళ్ళడం జరుగుతుంది. పైన కనిపించేది సమాధి, చెట్ల అడ్డం ఉండడం వల్ల కనిపించలేకపోవచ్చు. చూస్తున్నారు ఇక్కడ చూడవచ్చు, భక్తులు కూడా వాళ్ళ పేర్లు. కానీ ఇక్కడ మాత్రం చాలా ఫేమస్ ఇది, ఎందుకంటే చూడవచ్చు మీరు భక్తులు టాప్ దాకా కట్టేయడం జరిగింది, మెట్టు కూడా. చూస్తున్నాగా ఎలా ఉందో. పైన కనిపించేది బాబా వారి యొక్క సమాధి. మీకు ఒక వ్యూ చూపిద్దామని మాత్రం ఆగడం జరిగింది, ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక్కసారి చూడవచ్చు ఎలా ఉందో, చూస్తున్నారు కదా, సూపర్బ్ ఉంది, ఫుల్ గ్రీనరీ తోటి. చూడవచ్చు చుట్టూ కొండల మధ్యలో ప్రకృతి వాతావరణంలో సూపర్బ్గా ఉంది. ఇటువైపు కూడా చూడవచ్చు ఎలా ఉందో.
పైకి వెళ్దాం పద. ఇక్కడ చూడవచ్చు ఉరుసు జాతర అప్పుడు ఈ యొక్క బండలపై ఇక్కడ గంధం అయితే పెట్టడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ భక్తులు ఇక్కడ అగరబస్తీలు ఇట్లా అన్ని కొబ్బరికాయలు ఇట్లా కొట్టి ఇక్కడ గంధం అయితే దిగడం జరుగుతుంది. ఆ ప్లేస్ చూడవచ్చు ఎలా ఉందో. చూస్తున్నారు కదా పైకి. ఇప్పుడు మనం మీదికి వెళ్దాం. చూస్తున్నారు కదా, అదే వచ్చేసి సయ్యద్ పీర్ పహాడి బాబా వారి యొక్క సమాధి ఉన్న ప్లేసు, దర్గా. ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం. అయితే నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు బాబా వారు మొత్తం 4 అన్నదమ్ములు అయితే 3 ఇక్కడ, ఒకతను మాత్రం మనకు సిరివంచలో ఆయన దర్గా ఉంటుందని చెప్పాను కదా. ఇప్పుడు బాబా వారితో పాటు మరి వాళ్ళ 2 సోదరులు మొత్తం 3 సమాధులు ఇక్కడ ఉంటే చూపిస్తా. దీనికి వచ్చేసి 2 ఎంట్రెన్స్ ఉంటుంది, అటువైపు ఒక ఎంట్రెన్స్, ఇటువైపు ఒకటి. ఇటు నుంచి ఎందుకు తీసుకెళ్తున్నానంటే మీకు జెండా చూపించి లోపలికి తీసుకెళ్దామని. చూస్తున్నారుగా, మనం ఇప్పుడైతే ఇక్కడికి రావడం అయితే జరిగింది. చూడవచ్చు. ఇదే టాప్, మొత్తం కొండకు టాప్లో మనం అయితే ఇప్పుడు రావడం జరిగింది. కొంచెం చూడవచ్చు చుట్టూ. చూస్తున్నారా, ఇక్కడ చూడవచ్చు జెండాలు అనేటివి ఉరుసప్పుడు ఇక్కడ దాదాపు అయితే మొత్తం మందితోటి అయితే నిండిపోయి ఉంటుంది, భక్తులతోటి మొత్తం. చాలా అంటే చాలా మంది చుట్టుపక్క డిస్టిక్లు, పక్క స్టేట్ నుంచి కూడా రావడం జరుగుతుంది. ఇక్కడనే కొబ్బరికాయలు అనేవి కొట్టి ఇక్కడ చూడవచ్చు అగరబస్తీలు అనేది ఆడ పెడతారు. కొబ్బరికాయలు ఇక్కడ పెట్టి ఇక్కడ జెండా అనేది వారు ఇక్కడ పెడతారు. జెండా పెట్టిన తర్వాత ఇప్పుడు లోపలికి వెళ్తాం. ఇక్కడ మీరు చూస్తే ఈ ప్లేస్లో కొబ్బరికాయలు అనేది కొట్టడం జరుగుతుంది. కొబ్బరికాయలు కొట్టి ఇక్కడ ఊదు వేసి నిప్పుకలు ఇక్కడ ఉంటాయి కాబట్టి ఇందులో దీపం ఉంటుంది. ఆ చిప్పల దీపం అనేది వెలిగిస్తారు. చిప్పల దీపం వెలిగించిన తర్వాత ఇలా మనం లోపలికి వెళ్తున్నాం. చూడవచ్చు. చూస్తున్నారు కదా, ఇదే మెయిన్. మనం ఇంత దూరం వచ్చింది బాబా వారు మరియు వారి యొక్క సోదరుల యొక్క సమాధులు వచ్చేసి ఇక్కడనే. ఇక్కడ కూడా భక్తులు జెండాలు అనేది ఇక్కడ పెడతారు. చూస్తున్నారు కదా, ఇక్కడ చూడవచ్చు. ఫస్ట్ అక్కడి నుంచి చూడండి స్ట్రైట్గా. చూస్తున్నారు కదా, చూడవచ్చు. ఇక్కడ కోరికలు నెరవేరడం కోసం నేను చెప్పాను కదా, తాళాలు అనేది ఇలా వేయడం జరుగుతుంది, చుట్టూ తాళాలు. చూస్తున్నారు కదా, వారి యొక్క 3 సోదరుల యొక్క సమాధులు అయితే ఇక్కడే ఉన్నాయి. చాలా మహిమ గలయి మరియు ప్రతి ఒక్క భక్తుల కోరికలు అయితే నెరవేరడం జరుగుతుంది. అక్కడ చూడవచ్చు ఊదుబస్తీలు, మరియు ఇక్కడ కూడా ఊదుబస్తీలు కూడా చూడవచ్చు ఎలా ఉందో. చాలా అంటే చాలా పవర్ఫుల్. చుట్టుపక్కల కూడా కులమత భేదం అనేది ఏది లేకుండా చాలా మంది అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది, అన్ని మతాల వాళ్ళు, కులాల వాళ్ళు. ఎందుకంటే చాలామందికి అయితే వారి యొక్క కోరికలు అయితే నెరవేరాయి. ఇంతకుముందు కూడా మా ఫ్రెండ్ హిందూ ఫ్యామిలీ కూడా ఇప్పుడే దర్శించుకొని వెళ్ళడం అయితే జరిగింది. రైట్ టైం అనుకోకుండా కలవడం జరిగింది. నాకు మాత్రం జర్నీ మాత్రం హైలైట్ అనిపించే కింద నుంచి పైకి. ఎందుకంటే మనకు మెయిన్గా ట్రావెలింగ్ అనేది కంఫర్టబుల్గా ఉంది. ఆ ప్లేస్ స్టే చేసేందుకు చుట్టూ చెట్లతోటి అది కంఫర్టబుల్గా ఉంది. మరియు ఎక్కే జర్నీ అనేది కూడా మంచిగా కంఫర్టబుల్గా ఉంది. మరియు ఏ ప్రదేశం ఏంటిది అనేది గ్రీన్ కలర్తో వీళ్ళు ఇండికేషన్ వేశారు. గుట్ట ఎక్కుతూ వస్తుంటే దాదాపు 4 ప్రదేశాలు కనిపిస్తాయి. ఎవరు కూడా ఈ గుట్ట ఎక్కే వాళ్ళు 4 ప్రదేశాలు అనేటివి మిస్ చేయకండి. 4 ప్రదేశాలు ఇండికేషన్ అయితే మీకు చూపిస్తాయి ఏమేమి చూడాలి అనేటివి. ఓకేనా ఫ్రెండ్స్, ఎట్ లాస్ట్ అయితే చూశారు కదా. ఇక్కడ కూడా చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తే అగరబస్తీలు పెట్టేది ఉంటాయి చూడ. ఇక్కడ కూడా చుట్టూ తాళాలు, భక్తుల కోరికలకు నెరవేరడం కోసం. చాలా పవర్ఫుల్. ఎవరైనా కూడా కోరికలు కోరాలనుకున్న వారైతే వీడికి రావచ్చు. చాలామందికి అయితే జరిగాయి. మంచి ప్రదేశం, మంచి మహిమ గల బాబా.
మరియు ఇటు చుట్టుపక్కల కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే పూర్తిగా నా వీడియో చూడండి, నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు వీడికి వచ్చి కూడా విజిట్ చేయండి. చూసారు కదా ఎలా ఉందో, చుట్టూ చూడొచ్చు. మళ్ళీ ఇక్కడ వ్యూ కూడా ఇక్కడ నుంచి సూపర్ ఉంటుంది, ఒకసారి చూపిస్తారండి. మరియు ఈ దర్గాలో మీకు అన్ని వైపులా చూస్తే ఇలా నూనె అనేది కనిపిస్తుంది చూడండి. ఈ నూనె అనేది చాలా పవర్ఫుల్. ఇప్పుడు చూస్తున్నారు కదా నూనె, ఈ నూనె అనేది చాలా పవర్ఫుల్. అంటే ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఏది ఉన్నా, కాళ్ళు కీళ్ళ నొప్పులు ఏదైనా ఉన్నా కూడా చాలామంది అయితే ఇది పెట్టుకుంటారట, నయం అవుతుందని అన్నారు. ఇంతకుముందు కూడా చాలామంది అదే చెప్పారు. అందుకే స్పెషల్లీ ఇక్కడికి వచ్చిన భక్తులు నాకు ఈ విషయం చెప్పారు, ఈ నూనె గురించి మీరు చెప్పలేదండి అని చెప్పి. థ్యాంక్స్ చెప్పచ్చు వాళ్ళకు కూడా. చూడండి ఇట్లా అన్ని వైపులు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఈ నూనెనే వాళ్ళు రాయడం అయితే జరుగుతుందట, అన్ని సమస్యలు కాళ్ళ నొప్పులు వాటన్నిటికి కూడా. అందుకే దీనికోసం స్పెషల్గా మళ్ళీ లోపలికి రావడం జరిగింది. చూడవచ్చు అన్ని వైపులో ఇలా మహిమ గల నూనె అని అంటారు. ఇక్కడ వీళ్ళు చెప్పింది ఏంటంటే, ఇక్కడ ఉన్న భక్తులు చాలామంది ఇది మహిమ గల నూనె అండి, ఇది రాసుకున్నప్పుడు మాకు ఏ సమస్యలు ఉన్నా కూడా అది తక్కువైనాయి, కాళ్ళవి కానీ మన సర్వరోగాలకు తక్కువైనాయి అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. చూస్తున్నారుగా ఇలా అన్ని వైపులా ఉంటుంది, 4 వైపులా మీకు అలా కనిపిస్తుంది. ఇక్కడ మళ్ళీ 4 వైపులా ఇలా జెండాలు కూడా ఉంటాయి. ఇటు 2 వైపులా అయితే జెండాలు ఉన్నాయి, 3 వైపులా చూస్తున్నారుగా. బయటికి వెళ్దాం. ఇక్కడ నుంచి నువ్వు ఒకసారి మీరు బయటికి వస్తే మీరు ఒకసారి చూడండి. చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇటువైపు నుంచి కూడా రావచ్చు, జెండాలు చూపించినందుకు నేను ఆనందంగా తీసుకొచ్చా కదా, ఇటువైపు నుంచి రావచ్చు. ఒక్కసారి మీరు ఇటువైపు వచ్చి ఒకసారి వ్యూ చూడండి, అద్భుతంగా అనిపించింది. నాకైతే సూపర్బ్ అనిపించింది ఫీలింగ్ కూడా. ఇప్పటిదాకా నేను ఈడిదాకా నడుచుకుంటూ వచ్చినప్పుడు ఒక తీరు అనిపిస్తే, దర్గా లోపలికి వచ్చిన తర్వాత ఫీలింగ్ వేరే ఉంది నాకైతే. నేను ఏంటంటే ఎక్స్పీరియన్స్ మీరైతే చేస్తేనే అర్థమవుతుంది, అది చెప్పలేము. ఒక రకంగా ప్రశాంతంగా సూపర్బ్ అనిపించింది. సో చుట్టూ చూడండి, చుట్టూ చూడవచ్చు. ఇప్పుడే ఇలా ఉంటే వర్షాకాలంలో ఎలా ఉంటుందో, అందుకే కంపల్సరీ నేను మళ్ళీ వర్షాకాలం రావడానికి అయితే ట్రై చేస్తాను. కంపల్సరీ వర్షాకాలంలో వస్తాను, అప్పుడు కూడా వీడియో చేసి చూపిస్తాను మీకు. చూస్తారు కదా ఎలా ఉందో. ఇదే వచ్చేసి సయ్యద్ పీర్ పహాడీ బాబా వారి యొక్క చరిత్ర మరియు బుట్టనైతే చూపించడం జరిగింది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు. చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంతకుముందు వాళ్ళు కామెంట్లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తా. మళ్ళీ ఇంట్రెస్టింగ్ వీడియోస్కి ఎప్పటికప్పుడు మేము తెస్తూనే ఉంటాం, అందుకే మీరు నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ అలీ విహారీ. కీప్ వాచింగ్.